హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమ్ సాంస్క్రిట్ న్యూ సిలబస్ అంటే సెకండ్ సెమ్ ఇప్పుడు వస్తున్నటువంటి సెకండ్ సెమ్ న్యూ సిలబస్ కు సంబంధించి, అలాగే సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్ నెక్స్ట్ మంత్ లో జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమ్ న్యూ సిలబస్ సాంస్క్రిట్ లో మొత్తం గ్రామర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ వీడియోలో మొత్తం చెప్తాను. ఎందుకంటే స్కిప్ చేయకుండా చూడండి, గ్రామర్ అంతా ఒకే వీడియోలో ఉంటుంది కాబట్టి గ్రామర్ కరెక్ట్ గా రాసినా కూడా ఈజీగా పాస్ అయిపోవచ్చు అనమాట. ఒకసారి వచ్చి చూద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఇక్కడ మనకి సెకండ్ సెమ్ ఉంది. ఇక్కడ సెకండ్ సెమ్ లో సెకండ్ రోమన్ లో మనకి 4 ప్రశ్నలు వస్తాయి, 2 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి అనమాట. సో శబ్దాలు ఉంటాయి, సెకండ్ రోమన్ లో వస్తాయి అనమాట. ఇవి శబ్దాల్లో నేను ఇక్కడ టిక్స్ పెట్టాను, రౌండ్ అప్ చేశాను. 5 ఫలశబ్దం ఉంది. ఫలశబ్దం లేకపోతే మీరు బుక్ లో చూసి రాసుకోవచ్చు, ఇప్పుడు వీడియో ఆపేసుకొని రాసుకోవచ్చు. అలాగే వనశబ్దం, తర్వాత వచ్చేసి వారీ శబ్దం ఇక్కడ నేను చూపిస్తా క్లియర్ గా. సో ఇక్కడ వారీ శబ్దం మనం చూస్తున్నాము. అలాగే మధు శబ్దం. సో ఇలా అన్నమాట. ఈ 4 శబ్దాలు చదువుకొని వెళ్తే ఈజీ శబ్దాలు అనమాట ఇవి. సో అన్ని కూడా నపుంసకలింగ శబ్దాలు కాబట్టి ఈజీగా ఒకటే ప్రొనౌన్సియేషన్ ఉంటాయి కాబట్టి ఈజీగా రాసుకోవచ్చు. సో ఇవి శబ్దాలు అనమాట. నెక్స్ట్ వెళ్ళిపోదాం, ధాతువుల్లోకి వెళ్దాం. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ధాతువులు చదువుకొని ఉన్నాం కాబట్టి రోమన్ నెంబర్ 3 లో ధాతువులు వస్తాయి, 4 వస్తాయి, 2 రాయాలి, ఒక్కోదానికి 2.5 మార్క్ ఉంటాయి, మొత్తం టోటల్ 5 మార్క్స్ అనమాట. అందులో 2 ధాతువులు టోటల్ చూసుకొని వెళ్ళండి. ఇచ్చతి, ఇచ్చతః, ఇచ్చంతి, ఇచ్చసి, ఇచ్చతః, ఇచ్చత, ఇచ్చామి, ఇచ్చావహ, ఇచ్చామహ, ఇచ్చేత్, ఇచ్చేతాం, ఇచ్చేత్, ఇచ్చేతాం, ఇచ్చేన్, ఇచ్చేహే, ఇచ్చేతం, ఇచ్చేత, ఇచ్చేం, ఇచ్చేవ, ఇచ్చేమ. సో ఇది ఒక టైప్ అనమాట. 2 టైప్స్ ఉంటాయి అనమాట. దీంట్లో మీకు ఇష్టం వచ్చిన చదువుకోవచ్చు, అంటే ఇంటర్మీడియట్ లో ఎలా ఉంటే అలా చదువుకోవచ్చు ప్రొనౌన్సియేషన్. ఏ శిష్యతి, ఏ శిష్యతః, ఏ శిష్యంతి, ఏ శిష్యసి, ఏ శిష్యతః, ఏ శిష్యత, ఏ శిష్యామి, ఏ శిష్యావహ, ఏ శిష్యామహ. సో ఇవి ఇంటర్మీడియట్ లో ఆల్రెడీ మనం చదివాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ చూద్దాం. ఇచ్చతు, ఇచ్చతాత్, ఇచ్చతాం, ఇచ్చంతు, ఇచ్చే, ఇచ్చతాత్, ఇచ్చతం, ఇచ్చత, ఇచ్చాని, ఇచ్చావ, ఇచ్చామ. తర్వాత ఇచ్చేతి, ఇచ్చేతాం, ఇచ్చేయు, ఇచ్చేహి, ఇచ్చేతం, ఇచ్చేత, ఇచ్చేయం, ఇచ్చేవా, ఇచ్చేమ. సో ఇక్కడికి ఒక ధాతువు అయిపోయింది అనమాట. అంటే 5 మోడల్స్ ఉంటాయి. ఈ 5 మోడల్స్ చదివితే ఈ ధాతువులో కూడా రాయొచ్చు మనం. లిఖతి ధాతువు, ఇది లిఖ ధాతువు. దీంట్లో కూడా సేమ్ దాని మాదిరే 1 2 3 4, నెక్స్ట్ ఇక్కడ ఉంది 5. ఇది చదివితే చాలు, ఇంకా మిగతా చాలా ఉన్నాయి, మీకు అనవసరం. 1 2 మాత్రమే చదవండి, దయచేసి చెప్తున్నా. 1 2 ధాతువులు మాత్రమే చదవండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం. సో 4వ రోమన్ లో సందులు వస్తాయి అన్నమాట. 8 వస్తాయి, 4 రాయాలి, మొత్తం 4 మార్కులు ఉంటాయి. అంటే కలపడానికి 1 మార్కు, సంధి పేరుకు 1 మార్కు ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ మాత్రమే చూద్దాం, నేను రౌండ్ అప్ చేశాను ఇక్కడ. ఇప్పుడు అనునాసిక సంధి. అనునాసిక, నాసిక అంటే నోస్ అని అర్థం, నోస్. నాసిక అంటే నోస్, నాసికతో పలికేదాన్ని అనునాసిక సంధి అంటాం. అంటే అంతకు మించి ఇంకేం లేదనమాట మీనింగ్. సో ఇది క్లాస్లో అయితే ఇంకా సూపర్గా వాళ్ళకి బోర్డులో రాస్తూ చెప్పచ్చు, ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా ఇంకా అర్థం కావాలి కాబట్టి. సో మీరైతే డిగ్రీ కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా చూడండి, లాస్ట్ అక్షరాలని మాత్రమే అనునాసికలు అంటారు. ఒక వర్గ లాస్ట్ అక్షరం అనునాసిక అవుతుంది. కాక, గగ్గంగ్, నా, చాచా, జాచా, అన్న, టాటా, డాడా, నా, ఇలా ఉంది కదా. పాప, పాప, మా. తర్వాత ఇంకోటి మర్చిపోయాం మనం, ఇలా చచా, జజ్జన్న, మనకి కాక, గాగన్న, చాచా, చాజన్న, టాటా, డాడాన్న, తాత, దాదాన్న, పాప, పాపమ్మ. 1 2 3 4 5. సో మనకి 5 వర్గాలు ఉంటాయి, అంటే 5 వరుసల్లో ఉంటాయి. 5 వరుసల్లో లాస్ట్ అక్షరాలని అనునాసికలు అంటాం. ఇప్పుడు చూద్దాం, ప్రత్యంగ్ ప్లస్ ఆత్మ. సో ఇది వచ్చింది ఇక్కడ, ఇలా రిపీట్ అవుతుంది అనమాట, మళ్ళీ రిపిటేషన్ జరుగుతుంది. దీన్నే అనునాసిక సంధి అంటాం. నెక్స్ట్ సుగున్ ప్లస్ ఈశహ, సుగునీశహ. అనాకు అనా రిపీట్ అయింది, అంటే ఇక్కడ అనా, ఇక్కడ అనునాసిక వస్తూ
అనునాసిక వస్తూ ఇక్కడ ఏం రాయాలంటే మామూలు దీని సూత్రం ఏంటంటే అనునాసికలకు అచ్చులు పరమైనప్పుడు మళ్ళీ అనునాసికే వస్తుంది, మళ్ళీ అనునాసిక ఆదేశం అవుతుంది. సో ఇదన్నమాట. సో ఇక్కడ అనునాసిక వచ్చింది, ఈ వచ్చింది, ఈ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ నాకు నా ఒత్తే వస్తుంది. ఇక్కడ చూద్దాం మనం కుర్వన్ ప్లస్ ఏవా, కుర్వన్నేవా. కుర్వన్ అనేది నకారం కాబట్టి అనునాసికలో ఉంది. ఏవా అని ఏ వచ్చింది, మనకి మామూలుగా అచ్చులో ఒక అక్షరం, మళ్ళీ అదే వస్తుంది, నాకు నా ఒత్తు వస్తుంది. అనునాసిక మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి ఇక్కడ అనునాసిక, ఇక్కడ అనునాసిక, ఇక్కడ అనునాసిక, 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 ఇలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం విసర్గ సంధి, విసర్గేత్వ సంధి చూద్దాం. ఫస్ట్ విసర్గ సంధి అంటే మనకు తెలుసు, విడదీసి ఉన్నప్పుడు విసర్గ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ లో ఉంటే దాన్ని విసర్గ సంధి అని అంటాం. విసర్గేత్వ సంధి అంటే ఏకారంలో విసర్గ కలిపినప్పుడు ఓకారంలో, విసర్గేత్వం కాదు, ఓత్వ, విసర్గోత్వ సంధి. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. శివహ ప్లస్ అహం. శివహ అన్నప్పుడు విసర్గ ఉంది, విసర్గకి అచ్చులు కానీ హల్లు కానీ పరమైనప్పుడు అది అచ్చు హల్లు కనపడకుండా పోయి ఆ విసర్గ ఓత్వంగా మారుతుంది కలిపినప్పుడు. ఇప్పుడు చూడండి శివహ ప్లస్ అహం ఉంది, ఈ విసర్గ పోయి పోయి ఏమైంది ఓ, శివోహం. తర్వాత నృపహ ప్లస్ జయతి. నృపహ అన్నప్పుడు విసర్గ ఉంది, తర్వాత జా ఉంది, అంటే ఇది హల్లు అనమాట. అచ్చులు రావచ్చు హల్లులు రావచ్చు కాబట్టి నృపో జయతి, నృపో ఓ, అందుకే ఓత్వ సంధి అన్నారు, విసర్గోత్వ సంధి. విసర్గ ఓత్వంగా మారడం అని అర్థం. విసర్గ లోప సంధి, విసర్గం లోపించడం అనేది అనమాట ఇది. దీనికి కానీ విసర్గకి అచ్చు కానీ హల్లు కానీ పరమవచ్చు, కానీ కనపడకుండా వెళ్తుంది అనమాట. నరాహ ఇమే, డైరెక్ట్ రాయొచ్చు ఇది, నరాహ, నరా ఇమే, నరాహ గచ్చంతి, నరా గచ్చంతి. సో ఇలా అనమాట. నెక్స్ట్ విసర్గ రేఫ సంధి, విసర్గ రకారంగా మారడాన్ని విసర్గ రేఫ సంధి అని అంటాం అనమాట. కవిహి ప్లస్ ఆయాతి, ఆ కాస్త రాగా మారుతుంది, దాన్నే విసర్గ రేఫ. రేఫ అంటే రకారము అని అర్థం. కవిహి ప్లస్ ఆయాతి అన్నప్పుడు కవిరాయాతి అవుతుంది. నృపతి ప్లస్ జయతి, నృపతిర్ జయతి, అది రకారం వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి చాలు. వరుసగా వచ్చే ఛాన్స్ ఉంది, 1, 2, 3. సో దీంట్లో 1, 4. సో మనం 4 రాయాల్సింది, 8 వస్తాయి, 4 మాత్రమే రాయాలా. సో ఇప్పుడైతే సమాసాల్లోకి వెళ్ళిపోదాం. సో సమాసాలు వచ్చేసి 5 రోమన్లో వస్తాయి, 8 వస్తాయి, 4 రాయాలి, 4 మార్కులు ఉంటాయి. సో ఇలా సమాసం ఇవ్వడానికి అవకాశం ఉంది. దీన్ని విగ్రహ వాక్యం అంటాం అనమాట. అవ్యయభావ సమాసంలో డిఫరెంట్ అవ్యయభావ సమాసాలు ఉంటాయి, వాటిని చూద్దాం మనం. నేను అండర్లైన్ చేసిన మాత్రమే చాలు. అది హరి, హరౌ ఇతి. అది హరి అంటే అతడు హరి అని అర్థం. నెక్స్ట్ ఉపలోచనం, లోచనయోహ సమీపే. లోచనం అంటే కళ్ళు అనమాట, ఉపలోచనం అంటే కళ్ళకు దగ్గరగా అని అర్థం. అంటే దాన్ని క్లియర్గా మీనింగ్ఫుల్గా రాయడం అనే దాన్ని విగ్రహ వాక్యం అంటారు. లోచనయోహ సమీపే, లోచనం అంటే కళ్ళు, కళ్ళకు దగ్గరగా ఉన్నదాన్ని ఉపలోచనం అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం అతి హితం ఉంది. హితస్య అత్యయ, అంటే హితం మంచి ఎక్కువైతే కూడా బాగుండదు అంటాడు, దాన్ని అతి హితం అంటాం అనమాట. నెక్స్ట్ అనుగంగం, గంగాయాహ పశ్చాత్. అనుగంగం అంటే ఏంటంటే గంగని అనుసరించడం అనేది మీనింగ్. గంగాయాహ పశ్చాత్, గంగ తరువాత, అంటే గంగ ముందర వెళ్తుంటే వెనకాల వెళ్ళడం అనేది పశ్చాత్ అంటే తర్వాత. తర్వాత యథాశక్తి, ఇంటర్మీడియట్ సెకండరీలో వచ్చింది ఆల్రెడీ సాంస్క్రిట్లో. శక్తిం అనతిక్రమ్య అంటే ఇలా వస్తాయన్నమాట పబ్లిక్లో, మనం ఇలా రాయాలి. సెమ్ 2లో శాకప్రతి, శాకస్య లేశ. శాకం అంటే కూర, అంటే మనం ఆహారంలోకి వేసుకునే దాన్ని కూర అంటాం కదా, దాన్ని శాకం అంటాం. శాకస్య లేశ అంటే కొంచెము అని అర్థం. నెక్స్ట్ చూద్దాం. సో బహువ్రీహి సమాసంలో చూద్దాం మనం.
అదిలో అధికోన్నతాంశ అనేది వస్తే మనం ఎలా రాయాలంటే అధికః ఉన్నతః అంశః యస్య సహ పురుషః. అధికమైన ఉన్నతమైన లక్షణాలు ఏ పురుషుడికైతే ఉన్నాయో సహా వాడు. యస్య అంటే ఎవడైతే ఉన్నాడో సహా వాడు అని అర్థం. నెక్స్ట్ సహపూర్వపద బహువ్రీహి సమాసం. ఇది కూడా 4 ఉన్నాయి, చాలా జాగ్రత్త చూసుకోవాలా. సకృష్ణ కృష్ణేన సహ వర్తతే, కృష్ణునితో కలిసి ఉన్నా అని మీనింగ్. సపుత్ర పుత్రేణ సహ వర్తతే, పుత్రునితో కలిసి ఉన్నా అని అర్థం. సకలాహ కళాభి సహ వర్తతే, అన్ని కళలు ఉండడం అని అర్థం. సబాంధవాహ బాంధవై సహిత, సబాంధవాహ అహం గచ్చామి అంటే నేను బంధువులతో కలిసి వెళ్తున్నాను అని అర్థం అనమాట. సో బంధువులతో కలిసి ఉండడం అనేది. నెక్స్ట్ సంఖ్య ఉభయపద బహువ్రీహి. ఇది నేను ఇక్కడ రౌండప్ చేసినట్టు మాత్రం చూసుకోవాలా. ద్విత్రాహ అని ఉంది అంటే పబ్లిక్ ఇట్లా వస్తుంది, మనకి ఎగ్జామ్కి ఇలా వస్తాయి. ద్విత్రాహ అంటే ద్వౌవ త్రయోవ. ద్విత్రహ అంటే సంఖ్య ఉభయపద బహువ్రీహి. ఇక్కడ సంఖ్య ఉంటుంది, ఇక్కడ సంఖ్య ఉంటుంది, దాన్ని సంఖ్య ఉభయపద బహువ్రీహి సమాసం అంటాం. సో విగ్రహవాక్యం ఇలా రాయాలి మనం, ద్వౌవ త్రయోవ అంతే. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా ఒక్కరికైనా షేర్ చేయండి, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే ఖచ్చితంగా డిఫికల్ట్ అనమాట, ఈ లెసన్స్ కూడా డిఫికల్ట్ ఉన్నాయి. నేను లెసన్స్ కూడా కంప్లీట్గా చెప్తాను, మీకు ఉపయోగపడేవి 2 మార్క్స్ సందర్భాలు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని చెప్పాను. ఇంపార్టెంట్ లిస్ట్ కూడా 100% మీకు ఏవైతే ఈజీగా వస్తాయో వాటిని నేను డిస్కస్ చేస్తాను. ఇంపార్టెంట్ లిస్ట్ అయితే 100% పెడతాను. ఓకే, ఒక్కరికైనా షేర్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.